అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగిన 4 యువకులు, 3 గల్లంతవుగా ఒకరి మృతదేహం లభ్యమైంది. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక సమీపంలో ఉన్న పిచ్చుకలంక వద్ద ఈ ప్రమాదం జరిగింది. రాజమండ్రి జాంపేటకు చెందిన 4 యువకులు గోదావరి నదిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో 3 యువకులు గల్లంతయ్యారు. అయితే ఒక యువకుడు అప్రమత్తంగా ఒడ్డుకు చేరుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇప్పటివరకు షేక్ బిలాల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇంకా మహమ్మద్ అర్ఫాద్, షేక్ సుల్తాన్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శోధన చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గోదావరిలో గాలింపు కొనసాగుతోంది.